ఒక వ్యాపారి తన కొట్టుకొచ్చినటువంటి భిక్షగాళ్ళకి ఏదో ఒకటి అయితే వస్తు రూపేణా లేదా ధన రూపేణా లేదు పండో ఫలమో ఏదో ఒకటి ఇచ్చి పంపించేసేవాడట. అలా ఇతని దగ్గర దానం స్వీకరించి వెళుతున్నటువంటి ఒక భిక్షగాడు మరికొంతమందికి దాన్ని పంచిపెట్టడం చూసినటువంటి ఒక వ్యక్తి వ్యాపారికి ఫిర్యాదు చేశాడట. తెల్లవారి భిక్షాటనకు వచ్చినటువంటి ఆ భిక్షగాడితో వ్యాపారి అంటున్నాడు, ఏమిటి, మేము దానంగా ఇచ్చినటువంటి దాన్ని నువ్వు 10 మందికి పంచుతున్నావట, ఎంత తీసుకుంటున్నావేటి వాళ్ళ దగ్గర అని అడిగాడట. దానికి ఆ భిక్షగాడు చెబుతున్నాడు, అయ్యా, నేనేది ఆశించి వాళ్ళకి ఇవ్వటం లేదు, ఈ మాత్రము ఈ భిక్షాటనకు కూడా రాలేనటువంటి దీనస్థితిలో ఉండే వాళ్ళకి నేను పంచుతున్నాను తప్ప నేను ఎక్కడా ఎవరి దగ్గర ఏది ఆశించడం లేదు అని చెప్పాడట. అయితే మరి ఇప్పుడు నేను అరటి పండిస్తాను, దీన్ని ఏం చేస్తావో అని అడిగాడట. సగం నేను తింటాను, ఈ మిగిలిన సగాన్ని వ్యాధి పీడితంగా ఉండేటువంటి మరో భిక్షగాడికి ఇచ్చేస్తాను అన్నాడట. ఎందుకలా అంటే, నేను ఒకసారి ఒక రామభక్తుడింటికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ భార్యతో 3 జన్మల భిక్షగాడొచ్చాడు, దానం చెయ్యి అన్నాడు. అది నా చెవిన పడి ఎందుకలా అన్నారు అని ఆయనని ప్రశ్నిస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, గత జన్మలో నువ్వు ఏదీ దానం చేయలేదు కాబట్టి ఈ జన్మలో భిక్షగాడిగా పుట్టావు, ఇప్పుడు కూడా నువ్వేది దానం చేసే స్థితిలో లేవు కాబట్టి మరో జన్మలో కూడా నువ్వు భిక్షగాడిగానే అవతారం ఎత్తుతావు అన్నాడట. దానికి నాకు మనసు నొచ్చుకుంది కాబట్టి నాకు ఉన్నంతలో నేను 10 మందికి పంచి పెడుతున్నాను తప్ప నేను ఎవరి దగ్గర ఏది ఆశించడం లేదు అన్నాడట. అప్పుడు ఈ భిక్షగాడిలో పరమాత్మను దర్శించుకున్నటువంటి ఆ వ్యాపారి 2 చేతులు జోడించి మరింత కృతజ్ఞతాభావంతో రోజు అతనికి ఏదో ఒకటి ఎక్కువగా దానం చేస్తూ ఉండేవాడట. నిజం చెప్పండి, మనం జన్మజన్మలకి భిక్షగాడి అవతారం ఎత్తుదామా? ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఈ జన్మలో 4 మెతుకులు తినగలుగుతున్నాం, 4 రాళ్ళు వెనక్కేసుకోగలుగుతున్నాం. మరి మనకున్నంతలో మనం కొందరికి సాయం చెయ్యకపోతే మనం కూడా అలాగే వచ్చే జన్మలో భిక్షగాడి అవతారం ఎత్తుదామా? మన చెయ్యి ఎప్పుడు పైనే ఉండేలాగా పరమాత్ముడు అనుగ్రహించాడు. దాన్ని తెలుసుకోలేకపోవడం మన అజ్ఞానంగా మారుతుంది. కాబట్టి దయచేసి మనకున్నంతలో ఎవరికి మన సాయం అవసరమో వాళ్ళకి సాయం చేద్దాం.